అందరికీ నమస్కారం. భారత్ ఎంప్లాయ్మెంట్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ ప్రాంతంలో లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ కొరకై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఈ ఫిబ్రవరి నెలలో అవకాశాలైతే వెల్లువెత్తాయి. బ్యాంకింగ్ నుంచి మొదలుపెట్టి డిఫెన్స్ వరకు చాలా నోటిఫికేషన్లు వచ్చేశాయి. అసలు ఏంటివి, వాటి వివరాలేంటి అన్నీ ఇప్పుడు వివరంగా చూసేద్దాం. అన్నిటికంటే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 58,475. అసలు ఏంటి ఈ నంబర్ను ఆలోచిస్తున్నారా? ఇది మరేంటో కాదు, ఈ ఫిబ్రవరిలో అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల సంఖ్య. అవును, అక్షరాలా 58,000కు పైగా ఉద్యోగాలు. అయితే ఈ 58,000కు పైగా ఉద్యోగాలన్నీ ఒకే డిపార్ట్మెంట్లో అనుకుంటే పొరపాటే. కోర్టులు, బ్యాంకులు, పోస్టల్, రైల్వేస్, డిఫెన్స్ ఇలా చాలా కీలకమైన ప్రభుత్వ శాఖల్లో ఈ ఖాళీలున్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కో కేటగిరీని వివరంగా చూద్దాం. మొదటగా స్టేట్ లెవెల్ జాబ్స్ అండ్ మన దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాక్ బోన్ లాంటి ఫైనాన్షియల్ సెక్టర్ అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజైంది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఇలా రకరకాల పోస్టులున్నాయి. ఇక్కడ అసలు విషయమేంటంటే కేవలం 10th క్లాస్ పాసైన వాళ్ల దగ్గర్నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ల వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం, లాస్ట్ డేట్ ఫిబ్రవరి 13th చాలా దగ్గరలో ఉంది, సో గమనించాలి. ఇక దేశంలోనే లార్జెస్ట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ విషయానికి వద్దాం. ఇక్కడ ఏకంగా 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు రెడీగా ఉన్నాయి. శాలరీ కూడా చాలా బాగుంది, నెలకి 60,000 వరకు వస్తుంది. అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. డిగ్రీతో పాటు ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. దీనికి చివరి తేదీ ఫిబ్రవరి 18. సో ఈ రెండిటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేయచ్చు. కానీ ఎస్బీఐ ఆఫీసర్ పోస్ట్కి మాత్రం ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. దీన్ని బట్టి ఎవరి క్వాలిఫికేషన్కు ఏది సూట్ అవుతుందో వాళ్లు డిసైడ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఇండియాని కనెక్ట్ చేసే 3 మెయిన్ పిల్లర్స్ పోస్టల్, రైల్వేస్ ఇంకా టెలికాం, ఈ సెక్టార్స్లో ఉన్న జాబ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడైతే వేకెన్సీస్ చాలా పెద్ద నంబర్లో ఉన్నాయి. ఇది బహుశా ఈ సంవత్సరంలోనే వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్స్లో ఒకటి. ఇండియా పోస్ట్ నుంచి ఏకంగా 28,000కు పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం ప్రకటన వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ఒకేసారి ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరగడం చాలా అరుదు. ఈ ఉద్యోగాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? దీనికి ఎలాంటి ఎగ్జామ్ రాయక్కర్లేదు. అవును, కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ జరిగిపోతుంది. అంతేకాదు, సొంత ప్రాంతంలోనే పోస్టింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది చాలామందికి పెద్ద అడ్వాంటేజ్. ఇక ఇండియన్ రైల్వేస్ దేశంలోనే అతి పెద్ద ఎంప్లాయర్. ఇక్కడ లెవెల్ 1 అంటే గ్రూప్ డి కేటగిరీలో 20,000కు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్ మ్యాన్ లాంటి జాబ్స్ అన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అప్లై చేయడానికి మార్చ్ 2 వరకు టైం ఉంది. టెలికాం సెక్టార్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 12 సంవత్సరాల గ్యాప్ తరువాత బీఎస్ఎన్ఎల్ మళ్లీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం మొత్తం 120 వేకెన్సీలున్నాయి. ఇంత గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో చెప్పలేం. సో మార్చ్ 7 లోపు అప్లై చేసుకోవటం మంచిది. ఓకే, నెక్స్ట్ దేశసేవ చెయ్యాలనే ప్యాషన్ ఉన్న వాళ్ల కోసం డిఫెన్స్ సెక్టార్లో 2 అద్భుతమైన అవకాశాలున్నాయి. ఒకటి డైరెక్ట్గా నేవీలో ఆఫీసర్ కావడం, ఇంకొకటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారుచేసే సంస్థలు. ఇండియన్ నేవీలో ఆఫీసర్ కావాలనుకునే వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా, అంటే ఒక ఫిక్స్డ్ పీరియడ్కి ఆఫీసర్గా పనిచేయడానికి 260 పోస్టులున్నాయి. డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్లు దీనికి ఎలిజిబుల్. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24. ఇక్కడ కూడా సెలక్షన్ ప్రాసెస్ చాలా స్పెషల్. ఈ నేవీ ఆఫీసర్ పోస్టులకు ఎలాంటి రిటన్ ఎగ్జామ్ లేదు. కేవలం డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే టాలెంట్ ఉన్నవాళ్లు తమ సత్తాను నేరుగా ఇంటర్వ్యూలోనే చూపించొచ్చు. ఇక డిఫెన్స్ మినిస్ట్రీకి ఆయుధాలు, ఆయుధ సామాగ్రి తయారుచేసి ఇచ్చే యంత్ర ఇండియా లిమిటెడ్, ఈ సంస్థలో దాదాపు 4,000 అప్రెంటిస్ వేకెన్సీలు ఉన్నాయి.
10th క్లాస్ లేదా ఐటీఏ పూర్తి చేసిన వాళ్ళు తమ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. దీనికి లాస్ట్ డేట్ మార్చ్ 3. ఒక విషయం గమనించాలి, ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఇది ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్, అంటే ట్రైనింగ్ ఉంటుంది. దీనికి కూడా ఎలాంటి ఎగ్జామ్ లేదు. మార్కుల మెరిట్ బేసిస్ మీద డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సరే, ఇప్పటివరకు చూసినవి ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు. ఫైనల్గా అందరూ ఎంతో ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మన ఇస్రో నుంచొచ్చిన జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. దేశం గర్వపడే ఇస్రోలో సైంటిస్ట్ లేదా ఇంజనీర్ కావాలనే కల ఉన్నవాళ్లకి ఇదొక పిలుపు. మొత్తం 49 హై లెవెల్ పోస్టులున్నాయి. అయితే వీటికి క్వాలిఫికేషన్స్ కూడా హై లెవెల్లోనే ఉన్నాయి. ఎంటెక్, ఎంఎస్సి లేదా పీహెచ్డీ తప్పనిసరిగా చేసి ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, లాస్ట్ డేట్ ఫిబ్రవరి 12. టైం చాలా తక్కువుంది. ఈ పోస్టుల స్పెషాలిటీ ఏంటంటే ఇవి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. అంటే శాలరీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. నెలకు ₹1,00,000 పైనే. అంతేకాదు, కొన్ని పోస్టులకు ఎగ్జామ్ కూడా లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ జరుగుతుంది. ఇన్ని రకాల అవకాశాలు చూశాం గదా, మరిప్పుడు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనేంటి? అదే అప్లికేషన్ డెడ్లైన్స్ని మిస్ కాకుండా చూసుకోవడం. ఒక్కసారి ఈ టైమ్లైన్ చూడండి. టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అర్థమవుతుందో. ఇస్రోకి ఫిబ్రవరి 12 లాస్ట్ డేట్. ఆ వెంటనే 13న జిల్లా కోర్టులు, 16న పోస్టల్ జీడీఎస్, 18న ఎస్బీఐ, 24న నేవీ, ఇలా వరుసగా డెడ్లైన్స్ ఉన్నాయి. మార్చ్లో కూడా రైల్వేస్, యంత్ర ఇండియా, బీఎస్ఎన్ఎల్ లాస్ట్ డేట్స్ ఉన్నాయి. సో లాస్ట్ మినిట్ రష్ అవాయిడ్ చేయాలంటే ఎవరికి ఏ జాబ్ సూట్ అవుతుందో చూసుకొని వెంటనే అప్లై చేయడం చాలా ముఖ్యం. ఫైనల్గా ఒక్కసారి ఆలోచిస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి పీహెచ్డీ చేసిన వాళ్ల వరకు, ఎగ్జామ్ లేకుండా మెరిట్తో జాబ్ కావాలనుకునే వాళ్ల నుంచి గెజిటెడ్ ఆఫీసర్ కావాలనుకునే వాళ్ల వరకు నిజంగా చెప్పాలంటే అందరికీ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 58,000కు పైగా దారులలో ఎవరి భవిష్యత్తుకు ఏది సరైన మార్గమవుతుంది అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.